హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీని అయితే తెప్పించాను. అండ్ నాకు చాలా బాగా నచ్చి తెప్పించుకున్న జ్యువెలరీ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది కదా అని చెప్పి తెప్పించాను. కానీ ప్రోడక్ట్ వచ్చాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎంత డిసప్పాయింట్ అయ్యాను అంటే ఇంక యాక్చువల్‌గా ఆ జ్యువెలరీ నేను చాలా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రైస్ అనేది అదొచ్చేసి రూ. 200 పడింది. నేను ఆన్‌లైన్ పేమెంట్ అండ్ నాకు మీషోలో రెగ్యులర్‌గా బుక్ చేస్తే కాయిన్స్ అనేది వస్తాయన్నమాట. అదంతా యూజ్ చేయగా నాకు రూ. 180 ఏమో పడిందండి. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేస్తే నాకు అండ్ కాయిన్స్ వచ్చేసి 37 రూపీస్ కాయిన్స్ అండ్ పేమెంట్ చేసినందుకు ఒక రూ. 40, రూ. 40 తగ్గింది. మొత్తం మీద రూ. 80 ఏమో తగ్గింది. నాకొచ్చేసి రూ. 180కి అట్లా ఈ జ్యువెలరీ అయితే వచ్చింది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. జ్యువెలరీ పెట్టుకుంటే బావుందండి. బాగోలేదని అయితే చెప్పను కానీ ఏమైందంటే మేకింగ్ అంతా గూడా అస్సలు బాలేదు. మేకింగ్ అనేది చాలా లో మేకింగ్ అనిపించింది. అంటే ఏంటంటే అది మనం ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కూడా దాని ఫ్రంట్‌కుండే రింగ్స్ గానీ, లేకపోతే ఆ పర్ల్స్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఫుల్‌గా మొత్తానికి మనం ఒకసారి రీమోల్డ్ చేయాలనమాట. ఎందుకంటే మన దగ్గర పిన్స్ టైప్ ఉంటాయి కదా! అంటే మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఏమైనా వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఆ వాళ్ళ వాటితోటి అంటే కటింగ్ ప్లేయర్ అంటాం చూసారా? అలా ఉంటుంది కానీ అది కాదు. అంత పెద్దది కాదు. దాంతో మనం మళ్ళీ మేకింగ్ అనేది చేయాలి. కానీ చూడడానికి గానీ, పెట్టుకుంటే చాలా అంటే చాలా బావుంది. నేనేమనుకున్నానంటే అంటే నెక్‌కి అండ్ మా పాపకి వడ్డానంలా కూడా పెట్టొచ్చు బావుంటుందని చెప్పి. కానీ నెక్కకి పెట్టుకుంటే చాలా బావుందండి. సీరియస్‌లీ చాలా అంటే చాలా బావుంది. కానీ వచ్చేసి నాకు మేకింగ్ నచ్చలేదు. అండ్ ఏదైతే బ్యాక్ సైడు రింగ్ ఇచ్చాడో ఆ రింగ్ కూడా బాగోలేదండి. అంటే ఒకసారి వేసుకోగానే నాకేమనిపించిందంటే కలర్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుందనిపించింది. అంటే కలర్ చేంజ్ అవ్వడం గానీ, బ్లాక్‌నెస్ రావడం గానీ అదంతా వస్తుందనిపించింది. కానీ సీరియస్‌లీ చెప్తున్నానండి జ్యువెలరీ అయితే నాకు గోల్డ్ మీద వైట్ కలర్ వచ్చిందేమో చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే రిటర్న్ ఇవ్వాలనిపించలేదు గానీ, ఎందుకు ఉన్నా గూడా అవి ఊడిపోతుంటే మనం పెట్టుకున్న యూజ్ ఉండదు. అంటే ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు పెట్టుకున్నా గూడా ఆ పర్ల్స్ ఊడిపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా! సరే అని చెప్పి నేను అది రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పి రిటర్న్ అయితే పెట్టేశాను. అండ్ రిటర్న్ ఆప్షన్ పెట్టినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్ అయిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే అది రిటర్న్ ఆప్షన్ అనేది తీసుకోదు. చెక్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇచ్చే కొరియర్ బాయ్స్ కూడా మనం అది రిటర్న్ పెట్టి అది ఎందుకో తెలీదు. మేబీ వాళ్ళ పాయింట్స్ ఏమన్నా తగ్గుతాయనో తెలీదు. మనం రిటర్న్ పెట్టినప్పుడు క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. అలా ఇది నాకు కొంచెం రిటర్న్ పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందయింది. ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి అని చెప్పడానికైతే చెప్తున్నాను. ఇది ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ప్రాసెస్ వచ్చేసి. అండ్ ఖచ్చితంగా ఆల్ ఇష్యూస్ రిటర్న్ ఉండేలాగానే మీషోలో మనం బుక్ చేసుకునేటప్పుడు బుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు తప్ప నో రిటర్న్ ఆప్షన్ అది పెట్టకూడదండి. ఆల్ ఇష్యూస్ రిటర్న్ అనే దాన్ని మనం క్లిక్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు కానీ ఏదైనా ఉంటే మనకి బాగా యూజ్ అవుతుంది. నేను వెంటనే ఓపెన్ చేసేసానండి. యాక్చువల్‌గా పార్సెల్ రాగానే ఓపెన్ చేశాను. ఎందుకంటే నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా. నాకు ఎలా వస్తుంది ఎందుకంటే రూ. 200 కదా అన్నట్టుగా నేను వెయిట్ చేశాను. అండ్ చూడ్డానికి అదే చెప్తున్నాను కదండీ! చూడ్డానికి బాగుంది, పెట్టుకోవడానికి బాగుంది, అంతా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం ఆ పర్ల్స్ అవి ఊడిపోవడంలో నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దాని గురించి రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకోటి తెప్పించుకుందాం అని చెప్పి సేమ్ ఇంకొక మోడల్‌లో తెప్పిస్తున్నాను. ఖచ్చితంగా అది కూడా నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపించాలని చెప్పి షార్ట్ వీడియో ఒకటి తీసాను. అది కూడా షేర్ చేస్తున్నాననమాట. కానీ సీరియస్‌లీ పర్ల్స్ అవి ఊడకపోతే సీరియస్‌లీ చాలా బాగుండేదండి జ్యువెలరీ వచ్చేసి. ఎందుకంటే డైమండ్ జ్యువెలరీలానే అనిపిస్తుంది సేమ్ చూడడానికి అంతా కూడా. ఈ కిందవి ఏవైతే పర్ల్స్ ఉన్నాయో మీకు వీడియో కోసం నేను అటాచ్ చేశాను కానండి. మొత్తం దగ్గర దగ్గరగా 5-6 పర్ల్స్ అవన్నీ ఊడిపోయాయనమాట. అండ్ ఇయర్ రింగ్స్ పర్ల్స్ కూడా ఊడిపోయాయి. నేను మళ్ళీ అటాచ్ చేశాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అదొక్క మిస్టేక్ లేకపోతే మిగతాదంతా బాగుంటుంది. అంటే చైన్ కూడా కొంచెం బ్లాక్‌నెస్ వచ్చేస్తున్నట్టు అనిపించింది. అదొక డిసడ్వాంటేజ్ మూలం నేను ఇంక రిటర్న్ ఇవ్వడానికి కూడా ఆలోచించకుండా రిటర్న్ అయితే ఇచ్చేసాను.
ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, కీప్ స్మైలింగ్.